గురువుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురువుగారు, మనకి ఇంట్లో తలుపులు కిటికీలు ఉంటాయి. సో వాటి సంఖ్య ఎన్ని ఉండాలి? తలుపులవైనా కిటికీలవైనా? రైట్ అమ్మా, సమసంఖ్యలో ఉండాలని చెప్పింది. 0 ఉండకూడదు. వాటికి సమసంఖ్య అంటే ఏంటి? 2, 4, 6, 8, 12, 14, 16, 18 ఇలా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. డోర్స్, కిటికీలు కూడా అంతే. అయితే ఇందులో కొంతమంది నవద్వార నిర్మాణము అంటారు. ఆ నవద్వార నిర్మాణం కూడా పనికొస్తుంది, కానీ ఆ ఇళ్లల్లో ఉండేవాళ్ళు చాలా పద్ధతిపరంగా ఉండాలి. అప్పుడే ఆ నవద్వార నిర్మాణం పనికొస్తుంది. 0 రాకూడదు. 10 ద్వారాలు, 20 ద్వారాలు, 30 ద్వారాలు ఇలా ఉండకూడదు కిటికీలు కానీ ఏదైనా. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు లెక్క పెట్టుకోవాలి. డూప్లెక్స్ ఉంటే మాత్రం కింద మీద కలిపి ఒకటే ఇంటి కింద తీసుకోవాలి. అంతేకాని డూప్లెక్స్లో పై ఫ్లోర్ వేరుగా కింద ఫ్లోర్ వేరుగా లెక్క పెట్టకూడదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వారాలు కిటికీలు సంఖ్య ఎంత ముఖ్యమో, సంఖ్య కంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఆ ద్వారం ఎక్కడ నిర్మాణం చేసాము, ఇంట్లో మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాము, ఇంట్లో ఉండేటువంటి రూమ్స్కి ఎక్కడ డోర్స్ పెట్టాము, ఎక్కడ కిటికీలు పెట్టాము కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందులో కిటికీలు తలుపులు లాంటివి తూర్పు కంటే పడమర ఎక్కువగా ఉండకూడదు. అంటే ఉదాహరణకి తూర్పులో ఒక కిటికీ ఉందనుకుందాం, పడమరలో 2 కిటికీలు ఉండకూడదు. తూర్పులో ఒక ద్వారం ఉంది, పడమరలో 2 ద్వారాలు ఉండకూడదు. అలాగే ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ ఉండకూడదు. అంటే ఉత్తరంలో ఒక ద్వారం ఉంది, దక్షిణంలోకి వెళ్ళి 2 ద్వారాలు ఉండకూడదు. కానీ రివర్స్లో ఉండొచ్చు. అంటే అలాగా దక్షిణంలో ఒక ద్వారం ఉంది, కానీ ఉత్తరంలో 2 ఉండొచ్చు. సమానంగానే ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు ఉత్తరంలో. అంటే ఉత్తరము తూర్పు ఎక్కువ ఉండొచ్చు ద్వారాలు కానీ కిటికీలు కానీ. దక్షిణము పడమర ఎక్కువగా ఉండకూడదు. ఈ జాగ్రత్త వహించాలి. అప్పులు పెరుగుతాయి. దక్షిణంలో ఎక్కువ ద్వారాలు కిటికీలు ఉన్నాయనుకోండి, అప్పులు పెరుగుతాయి. పడమరలో ఎక్కువ కిటికీలు ద్వారాలు ఉంటే బద్ధకం వస్తుంది, స్త్రీధనంగా మారిపోతుంది, ఇంట్లో పురుషులు ఉండడు. పడమరలో ఎక్కువ ప్లేస్ ఉన్నా, ఎక్కువ ద్వారాలున్నా, ఎక్కువ కిటికీలున్నా ఇంట్లో పురుషుడు అనేటువంటి వ్యక్తి ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు అనమాట. లేదా ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నా ఆ వ్యక్తి ఆధిపత్యం ఏమీ నడవదు అక్కడ. అంటే ఏ జాబు లేకుండా ఇంట్లో పడి ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి. పడమర కనుక ఎక్కువగా పెరుగుతాయి.